తన స్పెషల్ వీడియో ద్వారా సర్వానంద్ నటించిన బైకర్ సినిమాకు బలమైన మద్దతు తెలిపారు. బైకర్ హెల్మెట్ తో కనిపించిన ప్రభాస్ స్టైలిష్ వైట్ బైక్ ను చూపిస్తూ సినిమా ప్రమోషన్ కు సహకరించడం అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ఫ్యామిలీ మరియు స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో బైక్ రేసింగ్ సీన్స్లు మరియు ఎమోషనల్ మూమెంట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలోకి వస్తుంది. శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించిన బైకర్ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్ కోసం స్పెషల్ వీడియో చేశారు. వీడియోలో ప్రభాస్ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్టైలిష్ వైట్ బైక్ ను చూపిస్తూ సినిమాకు తన మద్దతు తెలిపిన ప్రభాస్ రాకతో సోషల్ మీడియాలో భారీ క్రేజ్ మొదలైంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్యామిలీ మరియు స్పోర్ట్స్ డ్రామా కావడం విశేషం. బైక్ రేసింగ్ సీన్లు, ఎమోషన్స్ హైలైట్ గా ఉండనున్నాయి. ప్రభాస్ వంటి పెద్ద హీరో సపోర్ట్ ఉండడంతో ఈ సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవుతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఏప్రిల్ 3న థియేటర్లలోకి వచ్చే ఈ చిత్రం ఏప్రిల్ 2 సాయంత్రం నుండి స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విజయం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సూపర్ హీరో చిత్రం చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మలయాళ యాక్టర్ కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ ఈ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో 25వ చిత్రంగా రాబోతోంది. బన్నీని మునుపెన్నడూ చూడని విధంగా ప్రెజెంట్ చేయనున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. అల్లు అర్జున్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. అట్లీ డైరెక్షన్లో AA22 చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్తో AA23 చేయనున్నారు. ఇప్పుడు మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్తో ఒక సూపర్ హీరో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాసిల్ జోసెఫ్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది. బాసిల్ ఇప్పటికే అడ్వాన్స్ కూడా తీసుకున్నారట. అల్లు అర్జున్ కెరియర్లో ఇది 25వ చిత్రం కావడం విశేషం. బన్నీని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని స్టైల్లో ప్రెజెంట్ చేయనున్నారని సమాచారం. ఈ సినిమా అధికారికంగా ప్రకటించిన తర్వాత అల్లు అర్జున్ 24వ చిత్రం ఎవరితో చేయబోతున్నారనే విషయంపై క్లారిటీ రావడం ఖాయమని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సూపర్ హీరో చిత్రం అల్లు అర్జున్ అభిమానులకు పెద్ద ట్రీట్గా మారనుంది. మలయాళ స్టార్ టొవినో థామస్ ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేశారు. తెలుగు సినిమాల పనితీరు తనకు సరిపోదని ఆయన వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులకు షాక్ ఇచ్చాయి. మలయాళంలో ఒక్క షెడ్యూల్లో సినిమా పూర్తి చేస్తామని, తెలుగులో మల్టిపుల్ షెడ్యూల్స్ ఉంటాయని టొవినో చెప్పారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. పళ్ళి చట్టంబి సినిమా ప్రమోషన్ సందర్భంగా టొవినో థామస్ తెలుగు సినిమాల గురించి మాట్లాడారు. తెలుగు సినిమాలు చేయాలని ఉందని, కానీ పనితీరు మలయాళంతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని వివరించారు. మలయాళంలో ఒక షెడ్యూల్లో సినిమా పూర్తి చేస్తారు, కానీ తెలుగులో చాలా సమయం పడుతుందని చెప్పారు. ఒక తెలుగు సినిమా కోసం ఏడాది వేచి చూడాల్సి వస్తే ఆ సమయంలో 4 నుండి 5 మలయాళ సినిమాలు చేయగలనని టొవినో తెలిపారు. ముఖ్యంగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోయే డ్రాగన్లో తాను నటించడం లేదని స్పష్టం చేశారు. ఒకే సినిమాకు అన్ని డేట్స్ కేటాయించడం తన వల్ల కాదని ఆయన వెల్లడించారు. ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరొకటి చేస్తానని, 2-3 సినిమాలు ఒకేసారి చేయడం ఇష్టం లేదని టొవినో తన నిర్ణయాన్ని తెలిపారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. అనుష్క శెట్టి నటించిన కథనార్ ది వైల్డ్ సోర్సరర్ ట్రైలర్ విజువల్స్ తో అదరగొట్టింది. ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంతో మలయాళంలో అనుష్క అడుగుపెట్టింది. జయసూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని భారీ విజువల్స్ స్పెక్టాకిల్ గా తీర్చిదిద్దారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కథనార్ ది వైల్డ్ సోర్సరర్ తో మలయాళ సినిమాలోకి అడుగుపెడుతోంది. జయసూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం అద్భుతమైన విజువల్స్ మరియు మిస్టరీ ఎలిమెంట్స్ తో సినిమాపై భారీ అంచనాలను పెంచింది. రోజిన్ థామస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ గోకులం మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. వినీత్, సందీప్, దేవిక, హరీష్ ఉత్తమన్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాహుల్ సుబ్రమణియన్ సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం పలు భాషల్లో విడుదల కానుంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. అనుష్క అభిమానులు ఈ భారీ విజువల్ వండర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా సెన్సార్ పనులు ముగించుకుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామాకు యూఏ సర్టిఫికేట్ లభించింది. చిత్రం రన్ టైం 2 గంటల 36 నిమిషాలుగా లాక్ అయింది. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యుఎన్డే సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ చిత్ర రన్ టైంను 2 గంటల 36 నిమిషాలుగా లాక్ చేశారు. రొమాంటిక్ డ్రామాగా ఇది పర్ఫెక్ట్ రన్ టైం అని మేకర్స్ భావిస్తున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తుండగా యోగి బాబు, గౌరీ కిషన్, మాలవిక వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నయనతార, ఎస్ఎస్ లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో శ్రీ పద్మిని సినిమాస్ విడుదల చేస్తోంది. ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. దళపతి విజయ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం జననాయగన్ విడుదల తేదీపై సోషల్ మీడియాలో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం సెన్సార్ పనులు ఈ వారంలోనే పూర్తి కానున్నాయి. ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఏప్రిల్ 24న సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. రాజకీయ ఫలితాల ప్రభావం సినిమాపై పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 24న విడుదలైతే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఆ సమయంలో పెద్ద సినిమాలు ఏవి పోటీలో లేకపోవడం మరియు మేడే సెలవులు దగ్గరగా ఉండటం సినిమాకు అనుకూలంగా మారనుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. దళపతి విజయ్ నటించిన జననాయగన్ చిత్రం విడుదలపై తాజా అప్డేట్ వెలువడింది. సెన్సార్ పనులు ఈ వారంలో పూర్తి కావడంతో ఏప్రిల్ 24న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ యోచిస్తున్నారు. ఎన్నికల ఫలితాల ప్రభావం తప్పించడానికి ఈ తేదీని ఎంచుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ 24న విడుదలైతే ఇతర పెద్ద చిత్రాలు ఏవీ పోటీలో లేకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వచ్చే అవకాశముంది. మేడే సెలవులు కూడా సినిమాకు ప్లస్ అవుతాయి. ఏప్రిల్ 30న విడుదలైతే పెద్ది వంటి చిత్రాలతో గట్టి పోటీ ఎదురవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే క్లాష్ను అడ్డుకోవడానికి ఏప్రిల్ 24నే విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రం మొదట జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ ఇబ్బందుల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం రివైజింగ్ కమిటీ నుండి క్లియరెన్స్ కోసం చిత్ర బృందం వేచి చూస్తుంది. ఈ వారంలో సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయితే విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. విజయ్ రాజకీయ జీవితంలో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఆయన కెరియర్కు కీలకమైంది. శ్రీ విష్ణు నటించిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్ ఓటీటీ వేదికపైకి వస్తోంది. నెట్ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేసింది. ఏప్రిల్ 3 నుండి తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రం డిజిటల్ రంగంలో మంచి స్పందన పొందే అవకాశం ఉంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్ ఇటీవల థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ డైరెక్టర్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఏప్రిల్ 3 నుండి ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో స్ట్రీమ్ చేయనుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఇతర భాషల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో రెబా మోనికా జాన్ కీలక పాత్రలో నటించగా కాలభైరవ సంగీతం అందించారు. సందీప్ గున్నం మరియు వినయ్ చిలకపాటి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో వీర్ ఆర్యన్ విలన్ గా కనిపించాడు. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ డిజిటల్ వేదికపై ఈ థ్రిల్లర్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. రణవీర్ సింగ్ నటించిన దురంధర్ 2 వసూళ్లు 2వ వారంలో నెమ్మదించాయి. దీంతో తెలుగు చిత్రాలు బైకర్ మరియు రాకాసాలకు
థియేటర్లలో లైన్ క్లియర్ అయింది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత వారం రోజులుగా బాక్సాఫీస్ వద్ద ఏకఛత్రాధిపత్యం వహించిన దురంధర్ 2 వసూళ్లు ఇప్పుడు నెమ్మదించాయి. తెలుగు రాష్ట్రాల్లో హిందీ, తెలుగు వర్షన్లలో భారీ ఓపెనింగ్ సాధించిన ఈ చిత్రం రెండో వారంలో స్క్రీన్లను ఖాళీ చేస్తోంది. ఇదే సమయం తెలుగు చిత్రాలైన బైకర్ మరియు రాకాసాలకు వరంగా మారింది. థియేటర్ల కౌంట్ పెరగడంతో పాటు ప్రేక్షకుల దృష్టి కూడా ఈ కొత్త సినిమాలపైకి మళ్లింది. బైకర్, రాకాసా చిత్రాలు టీజర్లు, ట్రైలర్లతో ఆడియన్స్లో మంచి క్యూరియాసిటీని సృష్టించాయి. యూత్ బైకర్ కోసం ఎదురు చూస్తుండగా ఫ్యామిలీ ఆడియన్స్ రాకాసాపై అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాల భవితవ్యం రేపు రాబోయే మౌత్ టాక్ పై ఆధారపడి ఉంటుంది. కంటెంట్ క్లిక్ అయితే సమ్మర్ సీజన్ ఆరంభంలో ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించవచ్చు. మొత్తం మీద బైకర్ మరియు రాకాసా చిత్రాలకు బాక్సాఫీస్ బరిలో లైన్ క్లియర్ అయింది. ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించగలవో చూడాలి. టాలీవుడ్ నిర్మాత బన్నీవాస్ ఇతర భాషల నుంచి వచ్చే నిర్మాతలకు కీలక సూచన చేశారు. తెలుగులో సినిమా నిర్మాణం అంత సులభం కాదని ఆయన స్పష్టం చేశారు. మలయాళం మరియు తెలుగు మార్కెట్లు వేర్వేరని హెచ్చరించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై వరుస విజయాలు సాధిస్తున్న నిర్మాత బన్నీవాస్ తాజాగా కొత్త నిర్మాతలకు ముఖ్యమైన సలహాలు ఇచ్చారు. టోవినో థామస్ హీరోగా వస్తున్న పళ్ళి చట్టంబి చిత్రం ప్రమోషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగులో సినిమా నిర్మించడం అంత తేలికైన విషయం కాదని కుండబద్దలు కొట్టారు. మలయాళంలో సినిమా నిర్మించడం వేరు, తెలుగులో నిర్మించడం వేరని ఆయన అన్నారు. ఇక్కడి మార్కెట్ ఖర్చులు, ప్రేక్షకుల అభిరుచులు చాలా భిన్నంగా ఉంటాయని సూచించారు. తెలుగులో సినిమా చేయడానికి కంగారు పడకుండా జాగ్రత్తగా పక్కా ప్లానింగ్తో అడుగు వేయాలని హెచ్చరించారు. బడ్జెట్ నియంత్రణ మరియు ప్రమోషన్ల విషయంలో తెలుగు ఇండస్ట్రీకి ఉన్న ప్రత్యేకతలను ఆయన గుర్తు చేశారు. బన్నీవాస్ కామెంట్స్ కొత్త మేకర్లకు గైడ్లా ఉపయోగపడతాయని అనిపిస్తోంది. టోవినో థామస్ కు తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా పళ్ళి చట్టంబి చిత్రాన్ని ఇక్కడ భారీగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కొత్త నిర్మాతలు బన్నీవాస్ సలహాలను ఎంతవరకు పాటిస్తారో చూడాలి. నాగ్ అశ్విన్ దురంధర్ 2 సక్సెస్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. వ్యక్తిగత విభేదాల కంటే సినిమా గొప్పదని నిరూపించారు. ఈ చిత్రంలోని ఎమోషనల్ డెప్త్ తనను కదిలించిందని పేర్కొన్నారు. నాగ్ అశ్విన్ మరోసారి తన హుందాతనాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న దురంధర్ 2 చిత్రాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. దర్శకుడు ఆదిత్యధర్ విజన్ను, రణవీర్ సింగ్ అద్భుత నటనను ప్రశంసించారు. కేవలం భారీ యాక్షన్ సీక్వెన్స్ ను మాత్రమే కాకుండా సినిమాలో ఉన్న ఎమోషనల్ డెప్త్ తనను కదిలించిందని నాగ్ అశ్విన్ తెలిపారు. ముఖ్యంగా సినిమా ఆరంభం మరియు క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తల్లి ప్రేమ కోసం పడే తపన ప్రేక్షకుడి గుండెను బలంగా హత్తుకుంటుందని ఆయన అన్నారు. కేవలం విజువల్స్ కాకుండా కథలోని ఎమోషన్ వల్లే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిందని ఆయన అభిప్రాయపడ్డారు. హీరో రణవీర్ సింగ్ తన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారని, ప్రతి సినిమాతో తన స్థాయిని పెంచుకుంటున్నారని కొనియాడారు. భారత్లో అత్యధిక వసూలు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన దురంధర్ 2 టీంకు నాగ్ అశ్విన్ శుభాకాంక్షలు తెలిపారు. సో చూసారు కదండి, ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.